అదర్ స్టాఫ్కి మీడియాకి అందరికి కూడా నమస్కారం. సో ఇక్కడికి మెయిన్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హానరబుల్ సీఎం గారు సో ఏవైతే మనకి డైట్ ఛార్జెస్ అంటామో అంటే ఏదైతే మీ అందరికి కూడా తెలిసి ఇక్కడ వచ్చిన పేరెంట్స్కి మన పిల్లలకి ఏదైతే మనము మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, సో తర్వాత లంచ్ కానివ్వండి, తర్వాత స్నాక్స్ కానివ్వండి, ఈవినింగ్లో తర్వాత డిన్నర్ కానివ్వండి, సో ఇది ఏదైతే మనం వాళ్ళకి పెడతా ఉన్నామో ఇంకా పౌష్టిక ఆహారం మన పిల్లలకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఒక్క పిల్లలకి అన్నటువంటి విధంగా కాకుండా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో అంటే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవేవైతే ఉన్నాయో సో ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి, ఇతర పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ కానివ్వండి, ప్రీ మెట్రిక్ హాస్టల్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజెస్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్, సో వీటన్నిటిలో కూడా మన పిల్లలు ఎక్కడైతే చదువుకుంటా ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా పౌష్టిక ఆహారం అనేది మనం కంపల్సరీగా ఇవ్వాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఆనరబుల్ సీఎం గారు మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సో సీఎం గారు కూడా ఒక ఇన్స్టిట్యూషన్లో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. సో మన జిల్లాలో సుమారుగా 75 ఇన్స్టిట్యూషన్స్లో మొత్తం ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, సో అందరు కూడా మనము ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో కూడా పార్టిసిపేట్ అవుతూ ఉన్నాం. సో ఈ రోజు మన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటనేసి అంటే ఈ మెన్యూ ఏదైతే ఉందో ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇంకా మెరుగైన విధంగా సో అందరికి కూడా మెరుగైన పౌష్టికాహారం అందించాలనే విధంగా సో ఆ మెన్యూని మనం ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోబోతా ఉన్నాం. సో ఆ మెన్యూలో సో ఆ పౌష్టికాహారం అందించాలంటే ఉట్టిగా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే సరిపోదు. సో ఆ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే మనము ఆ మెన్యూ పాటించడానికి మనకి డబ్బులు ఇస్తూ ఉంటాము సో దాన్ని మనం పెంచాల్సిన అవసరం ఉంటుంది అనేసి కూడా మన ప్రభుత్వం గ్రహించి ఇంతకు ముందు వరకు సో లాస్ట్ 10 ఏళ్ళు దానికన్నా ముందు కూడా మనం ఎంతైతే అమౌంట్ ఇస్తూ ఉన్నామో ఈ డైట్ ఛార్జెస్కి దాన్ని సుమారుగా 40% వరకు కూడా మరి ప్రభుత్వం పెంచడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము. సో ఇది చాలా హర్షించదగ్గ విషయం. సో పేరెంట్స్ అందరికీ కూడా ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. కలిసి లంచ్ చేసి మళ్ళీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా చూడాల్సిందిగా మీకు చెప్తా ఉన్నాము. సో అవన్నీ చూసినట్టయితే కూడా ఏ విధమైన క్వాలిటీ ఫుడ్ మనం పిల్లలకి ఇస్తున్నాం అనేది కూడా మీకు తెలియడం జరుగుతుంది. సో అదేవిధంగా పిల్లలకి కంపల్సరీగా మేము ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా వాళ్ళకి ఫ్రీ మెడికల్ హెల్త్ చెకప్ కూడా ఒకటి చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా వాటి ట్రీట్మెంట్ చేసి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండే విధంగా కూడా ఇవన్నీ కూడా స్టెప్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా తీసుకోబోతా ఉంది. సో ఇప్పటికే చాలా లేట్ అయింది. సో మీ అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వేరే మినిస్టర్ గారు కార్యక్రమం ఉండడం వల్ల అక్కడ వెళ్ళడం జరిగింది. First, my goal is to become a teacher because of I want to gain knowledge and provide knowledge to children. And secondly, now so many parents and so many members are leaving their parents in the old homes because of they are giving their lands, they respect all of their houses, property all of to their children, but they are not at all not giving their enjoy moments with their parents also. They are not spending at all 2 minutes or 1 minute with them. So I want to become as teacher and
say first their moral values, sir. After then, I want to increase my position, not as a become as a teacher, not only as after the JL, as professor and lecturer. I want to like to become increase my position. సార్ మాకు అన్ని పరంగా సీజనల్ ఫ్రూట్స్, కర్రీ, రైస్, దాల్, నెక్స్ట్ కర్డ్, స్నాక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు సార్. మాకు ఇప్పటివరకు ఎలాంటి లోటు రాలేదని చెప్తున్నాను. కంట్రీని డెవలప్ చేసి ఫస్ట్ నేను అనుకుంది ఏంటంటే పావర్టీని రెడ్యూస్ చేయాలని, దాని తర్వాత కంట్రీని డెవలప్ చేయాలని. మన కంట్రీ ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీలానే ఉంది, డెవలప్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి ఉంది. అందు గురించి మనం అందరం మన కంట్రీని డెవలప్ చేయాలి. మనం డెవలప్ చేస్తే మన కంట్రీ అనేది ప్రతి దాంట్లో ఫస్ట్ వస్తుంది. దాంట్లో మనము సార్ ఎలా అయితే చెప్పారో అలా మనం నాలెడ్జ్ నేర్చుకున్నది విజ్డమ్ లాగా మార్చాలి. అనౌన్స్ చేశారు. అందులో ఈ నర్సాపూర్ గర్ల్స్ ఎట్ నారాయణపూర్ అని చెప్పనని ఇక్కడ ఉంది సార్, ఇక్కడ నడుస్తోంది. మొట్టమొదట ఈ స్కూల్లో మాకు 5, 6 తరగతులు అనేటువంటి వాటితోటి ప్రారంభిస్తారు. తర్వాత దినదిన ప్రవర్ధమానంగా ఇప్పుడు మా దగ్గర 547 మంది పిల్లలు మాకు ఎన్రోల్ అయి ఉన్నారు సార్. అయితే 640 మంది మాకు శాంక్షన్ స్టడీస్ సార్. Principal Madam to come on to the dais. May I now request our Deputy Warden Madam Aruna Madam to come on to the dais. I would like to call upon our Senior Vice Principal Madam Rajini Madam to come on to the dais. May I now request our Junior Vice Principal Madam Shailaja Madam to come on to the dais. Thank you so much, sir.